వాక్యం. ఇది లేకపోతే ఈరోజు నేను లేను. ఇది లేకపోతే ఈరోజు మీరు లేరు. ధైర్యంగా చెప్పగలరా? నాతో చాలా మంది అంటుంటారండి, అమ్మా దేవుడు మాటలు గనక ఆ టైంలో నాకు అందకపోతే నేను ఈ పాటికి గోడ మీద ఫోటోలో ఉండును. ఎంతమంది అన్నారు నాతో. ఆ మాట మీరు కూడా ఒప్పుకుంటారా? నేను కూడా ఒప్పుకుంటానండి. దేవుని వాక్యం నా జీవితంలో కొన్ని చోట్ల నన్ను పలకరించకపోతే ఈరోజు మా అమ్మ నాన్నలో మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను మర్చిపోదురు. నేను ఎప్పుడో వెళ్ళిపోతున్నా అనమాట. మీలో కూడా అంతే. దేవుని వాక్యం, నేను వ్యక్తుల గురించి చెప్పట్లేదు, పలానా పాస్టర్ గారు, పలానా అక్క, పలానా అన్న, అది కాదు. వాళ్ళందరికంటే ముందున్నదేంటి? దేవుని వాక్యం. అది లేకపోతే ఈరోజు మన బతుకులకు ఆధారం లేదు కదా. మరి ఆ వాక్యము ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు నిజముగా కృతజ్ఞత చెల్లిస్తున్నావా? దేవుడికి ఆరాధిస్తున్నావా? ఆయన హెచ్చించబడుతున్నాడా? నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి నువ్వు తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. అంటే ఆయన హెచ్చింపు కోసం మాత్రమే నువ్వు పాటలు పడాలి. ఆయన హెచ్చించబడాలని మాత్రమే నీ జీవితం ముందుకు ఎల్లవేళలా సాగిపోతూ ఉండాలి. అలా కష్టపడిన వాళ్ళలో ఒక అద్భుతమైన భక్తుడు నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు చాలా మందికి తెలుసు, ఆయన అపోస్తుడైన పౌలు గారు.